మహిళలు సగటు మధ్యతరగతి మహిళలు కూడా అటెంప్టివ్ మర్డర్ కేసుల మీద పెట్టేసి జైల్లో పెట్టారు వీళ్ళు. భీమవరంలో ఎంతమంది మీద ఫాల్స్ ఎస్సీ అట్రాసిటీ కేసులు, బెదిరించేయడాలు. భీమవరం ఒక కుబేర నగరం, అత్యంత కుబేరులు ఉండే నగరం. ఒక రౌడీ చేతులు ఇరుక్కుపోయింది భీమవరం. మన కులపోడైనా సరే, మన ఇంట్లో వాడైనా సరే దాడులు ద్రోహాలు చేస్తే మనం ఊరుకుంటున్నామంటే తప్పు, వాళ్ళదో మందు కూడా అవుతుంది. గంధి శ్రీనివాస్ని అక్కడి నుంచి తరివేయాలి. ఒక వీధి రౌడీని ఎమ్మెల్యే చేస్తే ఏ స్థాయికి వచ్చిందో ఈ రోజున భీమవరం చిన్న నిమ్మకాయ సోడా అమ్ముకునే వ్యక్తులు కూడా బెదిరించే స్థాయికి వెళ్ళిపోయింది. పార్టీ పెట్టడానికి సొంత నన్ను కాదని బయటకు వచ్చాను, గుర్తుపెట్టుకోండి. కాదనే వచ్చాను, ఆయన ఇబ్బంది పెట్టే వచ్చాను, నాకు తెలుసు. కానీ నేను ఆశయం మీద నిలబడితే, కొట్లాడితే ముందు వెనక చూడను. మన ఎవరు నన్ను ఆపడానికి రాళ్ళు గీళ్ళు వేయడానికి నా మీద సిద్ధపడ్డారు. మనం అలాంటి రౌడీ మూకలకు కూడా చెప్తా ఉన్నాం, ఎంత పద్ధతిగా మాట్లాడుతానో, ఎంత పాలసీ మేకింగ్ గురించి మాట్లాడుతానో. మీరు గొడవలకి సై అంటే దానికి రెండింతలు సై అని చెప్తాను, గుర్తుపెట్టాను. భీమవరంకి వస్తాను, ఈసారి మీరు నా మీద దాడి చేయండి, నేను చూస్తాను. జగన్కి ఆ యుద్ధం ఇద్దాం. జగన్ తాలూకు జలగలు ఏవైతే ఉన్నాయో ప్రతి చోట ఆ జలగను తీసి పడేస్తాం, భీమవరంలో ఉండే జలగతో సహా. మాట్లాడుతూ ఒక గ్రంథి శ్రీనివాస్ రౌడీ అని, గోండా అని, లేదంటే భీమవరం నుంచి తరిమి కొట్టేయాలని చెప్పి ఆయన మాట్లాడింది చూస్తే కనుక నాకు ఆశ్చర్యం వేసింది. చాలా చిత్రంగా ఉంది ఆయన వ్యవహార శైలి కానీ, ఆయన మానసిక స్థితి కానీ చూస్తుంటే కనుక చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక గోండా అని, రౌడీ అని, అలాగే భీమవరం ఎమ్మెల్యే గోండా అని, రౌడీ అని, జగన్ గారిని అలాగే నన్ను ఈ విమర్శించడం చూస్తుంటే కనుక చాలా ఆశ్చర్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే కనుక ఇంకా ఫస్ట్ నుంచి చూస్తున్నాం, ఆయన మీద ఎందుకో మరి ఆయనకి అంత ఈర్ష్య, ద్వేషము, అసూయ అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా $1 మిలియన్ క్వశ్చన్ కింద ఉంది. ఎందుకంటే ఎందుకు ఆయన మీద ఆ ద్వేషం, ఆయన మీద ఎందుకో ఈర్ష్య, అసూయ. ఎప్పుడు చూసినా కూడా జగన్ గారి గురించి విమర్శలు చేయడం, అది ఇంకా ప్రజలకి ఈయన మెంటల్ ఇన్బ్యాలెన్స్ గురించి అర్థమైపోయింది. ఇక నా గురించి మాట్లాడింది అయితే చాలా చిత్రంగా ఉంది. కిందటి నెల 21వ తారీఖుని భీమవరం వచ్చాడు ఆయన. అలాగే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులతోటి, కార్యకర్తలతోటి, అందరితోటి సమావేశం అయ్యాడు ఆయన. సమావేశం అయిన తర్వాత ఆ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ఏం మాట్లాడాడు? గ్రంథి శ్రీనివాస్ అంటే నాకేం ద్వేషం లేదు, గ్రంథి శ్రీనివాస్ అంటే నాకేం ద్వేషం లేదు అని మాట్లాడాడు. 4 రోజులు కూడా పూర్తి కాల. అరే నిన్న హైదరాబాద్లో చూస్తే అతను గోండా అని, గ్రంథి శ్రీనివాస్ గోండా, రౌడీ. నేను భీమవరంలో స్థలం కొనుక్కుందామంటే నాకు ఎవరిని అమ్మనివ్వకుండా చేశాడని, భయభ్రాంతులు అయిపోయారని, భీమవరంలో ప్రపంచ కోటీశ్వరులు ఉన్నారని, ప్రపంచ కోటీశ్వరులు అందరూ భీమవరాన్ని ఎందుకున్నారు అసలు?